నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా శరీరానికి తగు మోతాదులో నెయ్యి అవసరం. శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ నెయ్యి అని కూడా నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. నెయ్యి జ్ఞాపక శక్తిని, జీర్ణ శక్తిని పెంచడమే కాక రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతుంది. అలాంటి నెయ్యి మొక్కల సంరక్షణ కోసం వినియోగిస్తారని విన్నారా? నెయ్యి వల్ల మొక్కల కుండీల్లో నేల సారవంతమై మొక్క ఆరోగ్యంగా పెరిగేలాగా చేయటమే కాకుండా పురుగులు పుట్ర వంటివి తరిచేరనివ్వదని చెప్తున్నారు అగ్రికల్చర్ పరిశోధకులు. ఇంతకీ మొక్కలకు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎలా వినియోగించాలి మనం కూడా తెలుసుకుందామా? ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో డిఫరెంట్ ఫ్లవర్స్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. ఈరోజు మనం ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు ఎంతో చక్కగా డెకరేట్ చేసుకునే ఫ్లవర్స్ని చూసేద్దాం. ఇది మంచి ఫ్లవర్ బొకే అండి. గోల్డ్ అండ్ షైన్ కలర్లో ఉంది బొకే. చూసారా, పెద్ద పెద్ద లీవ్స్తో ఎంతో చక్కగా అందమైన బొకే అండి. చాలామంది ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని విష్ చేయడానికి ఎక్కువగా బొకేస్ ఇస్తూ ఉంటారు. అవి రియల్ ఫ్లవర్స్ ఇస్తారు. ఇవి చూస్తే ఆర్టిఫిషియల్ అండి, క్లాత్తో తయారు చేసిన ఫ్లవర్స్. ఇవి ఎంతో అందంగా షైన్గా గోల్డ్ అండ్ మిర్రర్ ఫినిషింగ్ చెర్రీస్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే చిన్ని చిన్ని లీవ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి బొకేని మీరు ఇచ్చారనుకోండి, అవి జస్ట్ 1 వీక్ ఉంటే ఇవి మేబీ ఒక 5 years అలా కూడా ఉండొచ్చండి. చాలా చక్కగా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇవి ఉంటాయి అన్నమాట. ఎంతో అందమైన లుక్తో, ఎంతో షైన్ లుక్తో ఉన్న ఈ బొకేని కనుక మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా ఇష్టపడతారు దీన్ని. అంత చక్కగా ఉంది. ఇది అంతేకాదు, మనం టీవీస్ మీద కావచ్చు, ఫ్రిడ్జ్ మీద కావచ్చు, అలా ప్లెయిన్గా లేకోకుండా ఇలాంటి బొకేస్తో మనం డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా మంది ఇళ్లలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా షో కేస్ పెట్టుకుంటున్నారు. సో అలాంటి వాటిలో కూడా ఇలాంటి ఫ్లవర్స్ పెట్టారనుకోండి, ఎంతో లుక్ వస్తుంది మీ ఇంటికి. రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఒక మంచి ఫ్లవర్ వాజ్ అండి ఇది. అది కాక ఇప్పుడు మీకు వ్యాలంటైన్స్ డే అలాంటి వాటిలో కూడా ఇలాంటివి ఇచ్చి విష్ చేశారనుకోండి, చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ బ్లాక్ కలర్ కూజాకి గోల్డ్ కలర్ వర్క్ అనేది ఇచ్చారండి. చూసారు, ఇక్కడ ఒక చిన్ని ఫ్లవర్తో ఎంతో నీట్గా హెవీగా లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, రెడ్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్, చిన్ని లీవ్స్ కూడా ఉన్నాయి. ఎంతో అందంగా, అంతేకాకుండా మీరు చూస్తే చిన్ని మొగ్గలు కూడా ఉన్నాయండి. ఇవి ఎంత బాగుంది చూసారా. దీన్ని హ్యాపీగా మనం ఇంట్లో కొన్ని మూలలకి అదే పైగా డెకరేటివ్ ఐటమ్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో కొంచెం పెద్ద సైజ్ తీసుకొని పెట్టారనుకోండి, చాలా బాగుంటుంది. రియల్ మొక్కలను మనం కుండీలో పెంచుకున్నట్లు, ఇంట్లో ఉన్నట్లు ఒక న్యాచురల్ లుక్ అనేది వస్తుందండి ఇంటికి. ఇది మొత్తం ఫ్లవర్స్ అనేటివి 4 shades అండి. అంటే అంతా ఒకటి లైట్ డార్క్ అలా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే ఇది వైలెట్ తర్వాత మీకు రోజ్, లైట్ వైలెట్, తర్వాత ఇక్కడ చూస్తే రెడ్ అండ్ వైలెట్ మిక్స్ కలర్, అంటే వైట్ కలర్లో వచ్చిందండి. చాలా అంటే చాలా అందంగా ఉందండి ఈ వాల్స్. అండ్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల గ్రాస్ కూడా ఇచ్చారండి, లీవ్స్ అండ్ గ్రాస్ కూడా ఇచ్చారు. మీకు కనిపించలే, ఇన్ని ఫ్లవర్స్ మధ్య కనిపించలేదు. ఇవి క్లాత్తో చేసిన ఆర్టిఫిషియల్ రియల్ ఫ్లవర్స్ అండి. చూడ్డానికి రియల్గా ఉండే ఫ్లవర్స్ ఇవి. చూసారా ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయో. ఇవి మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ కూడా. అండ్ కింద ఇది ఏంటంటే ఇది వుడ్తో తయారు చేసిందండి. ఇది వుడ్తో తయారు చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుందండి. క్లాత్తో చేశారు అండ్ ప్లాస్టిక్ కూడా యూజ్ చేశారు ఈ కాడల కోసం. కానీ నిజంగా చాలా మంచి లుక్ వస్తుందండి. ఇదైతే మొత్తం ఇవి నార్మల్గా రియాలిటీ పోలి ఉంటాయి. దీంట్లో ఎక్కువ లీవ్స్ లేవు, కానీ ఎక్కువ ఫ్లవర్స్ కనిపిస్తాయి దీంట్లో. ఇది పెద్ద బొకే అండి. ఎంత అందంగా ఉందో చూసారా. ఒక పాట్లో, ఆ పాట్కి కూడా మీరు చూస్తే ఇక్కడ ఫ్లవర్ ఫినిషింగ్, లీవ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఈ పాట్కి. చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్ కాదండి, ఇది కూడా మట్టితో చేసింది అంట. సో చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే దీంట్లోనే మనకి చాలా రకాల ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇది చూడండి ఎంతో అద్భుతంగా, ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో, రెడ్ కలర్ ఫ్లవర్స్. అండ్ ఇది చూస్తే మీరు బిస్కెట్ కలర్లో ఫ్లవర్స్ అనేది ఒక సమూహంగా చాలా అందంగా ఉన్నాయి.
ఉన్నాయండి ఇవి. మీకు అక్కడక్కడ చూస్తే ఇక్కడ వైలెట్ కలర్, లైట్ వైలెట్ కావచ్చు, డార్క్ వైలెట్ కావచ్చు, ఎంతో అందంగా చిన్ని చిన్ని కలర్ ఉంది. అండ్ గ్రాస్ ఆల్సో ఉంది ఇక్కడ. మీకు చూస్తే కింద మీరు చూసారో లేదో కానీ ఇక్కడ కింద అయితే గ్రాస్ అనేది వేశారండి. చాలా అందంగా ఉంది. ఎంత న్యాచురల్గా ఉందంటే ఏ బొకే. దీంట్లో మీరు గమనిస్తే 4-5 రకాల లీవ్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఇది చూస్తే మీకు పెద్ద లీవ్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తే మీకు చిన్నివి మీకు ఆఖరికి అంటారు కదా చిగురిస్తుంది అని, సో అలా చిగురించే లీవ్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగుందంటే ఇది అంతే న్యాచురల్గా ఉందండి. ఇక్కడ చూస్తే మనం చూసారండి ఎంత చక్కగా ఉందో ఈ మొక్క. రియల్ అనుకునేరు, ఇది నిజమైన మొక్క కాదండి, ఇది ప్లాస్టిక్ మొక్క. మన వరండాలలో అలా బయట అవుట్లుక్ కోసం ఇది చాలా బాగా మీకు అనిపిస్తుందండి. ఇది చూడగానే దీన్ని మీరు చూస్తే ఇక్కడ 2 బర్డ్స్ కూడా వచ్చాయండి. నిజంగా నేచర్ మొత్తం మన వరండాలోనే ఉన్నట్లు అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ చూసారా 2 బర్డ్స్, ఒకటి వైలెట్ కలర్ ఇంకొకటి పింక్. మొత్తం ఇక్కడ ఇదంతా మొక్క ఇలా పడిపోయి ఎంత బాగుందో, కుండీలో నుంచి ఇలా పడిపోయినట్టు మనకి ఇది కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఇది మన వరండాలో పైన తగిలిచేసామనుకోండి ఎంత అందమైన నేచర్ లుక్ వస్తుందంటే ఇంటికి అంత బాగుంటుందండి. ఇలాంటి ఒక 3 పర్చేస్ చేసి హ్యాపీగా వరండాలో తగిలించేయండి. ఎంత అందంగా చూసారా. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ బ్రౌన్ కలర్ ఒక బౌల్కి ఇలా ఈ మొక్క అనేది ఇలా వేలాడి తీసారండి. చూసారా ఎంత నిజమైన మొక్క ఎలా ఉంటుందో అలా ఉంది. బట్ ఇది ప్లాస్టిక్ అండి, కానీ చాలా అంటే చాలా లుక్గా ఉంది. ఇవి రియల్ బర్డ్స్ లా ఉన్నాయి. దగ్గరగా చూస్తుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రియల్ బర్డ్స్ లా చాలా అందంగా ఉందండి. ఇది అక్కడక్కడ లైట్ గ్రీన్, అక్కడక్కడ డార్క్ గ్రీన్, రియాలిటీని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఇది ఉందండి. చాలా బాగుంది. ఇది నిజంగా మీ ఇంటికి ఒక అద్భుతమైన లుక్ అని చెప్పచ్చు, మంచి న్యాచురల్ లుక్ అని కూడా చెప్పచ్చు దీన్ని. సన్ఫ్లవర్స్ అండి ఇవన్నీ. సో చూసారా ఎంత న్యాచురల్గా రియాలిటీగా ఉన్నాయో ఇవి. మీరు ఇక్కడ చూస్తే దీని యొక్క లీవ్స్ కూడా న్యాచురల్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. చూసారా దీని మీద మనకి ప్రొడ్యూస్ అయ్యే పౌడర్ కానీ ఇవన్నీ చూసారా ఎంత న్యాచురల్గా ఉన్నాయో. నాకైతే దీన్ని టచ్ చేయగానే నిజమైన సన్ఫ్లవర్ మొక్కని టచ్ చేసిన ఫీలింగ్ కలుగుతుందండి నాకు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ సీడ్స్ కూడా మీకు బాగా రియల్గా కనిపిస్తున్నాయి. సీడ్స్ కూడా ఇందులోటివి. ఎంత బాగుందంటే ఇది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఒక మూలన ఒక మంచి ఫ్లవర్ని పెట్టేసుకోవాలని అనిపిస్తుంది, ఒక మంచి మొక్కను పెట్టేసుకోవాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఇలాంటివి అంటే లైట్ కలర్ పెయింట్ వేసుకున్న వాళ్ళు ఒక మూలన ఇంత డార్క్ పెట్టుకున్నారు అనుకోండి ఎంత అట్రాక్టింగ్గా ఉంటుంది ఇంట్లో. సో అంతేకాదు మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మిమ్మల్ని ఇన్వైట్ చేసినా వీటిని గిఫ్ట్గా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా మాకు ఒక పని తగ్గిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నిజంగా అండి ఇక్కడ చూస్తే మీకు నార్మల్గా గ్రీన్ అనేది పెయింటెడ్లా అనిపించదు. మీకు చూసారా ఇలా లైట్గా వైట్ షేడ్తో రియాలిటీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు డెకరేటివ్ ఐటెంకి ఫ్లవర్స్ ఫ్రూట్సే కాకుండా ఇవి చూడండి చెరీస్. ఒక్క లీవ్ లేకపోయినా కానీ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందో. గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ మెరూన్ రెడ్ అనమాట 3 కాంబినేషన్లో చెరీస్ వచ్చాయండి. నాకైతే రియల్గా దీన్ని పీక్కొని తినేయాలనిపిస్తుంది. అంత చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ మీరు ఫ్లవర్ వాస్ చూస్తే ఇక్కడ చూడండి ఇది ఎంతో అందంగా గోల్డ్ అంటే షైనీ గోల్డ్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్, బ్లాక్ ఫినిషింగ్తో చాలా అందంగా ఉందండి ఈ వాస్ కూడా. ఇక్కడ మీరు చూస్తే 3 డిఫరెంట్ కలర్స్ గోల్డ్, సిల్వర్, మెరూన్ రెడ్తో చెర్రీస్ కూడా చాలా చక్కటి ఫినిషింగ్ అండి. దీంట్లో ఒక ఫ్లేవర్ లేదు, ఒక్క లీవ్ లేదు, ఏం లేకపోయినా కానీ ఎంత అందంగా ఉందో చూసారా. ఇది చూస్తే మామూలుగా ఫ్లవర్ వాజ్ అంటే రౌండ్ షేప్లో కానీ డిఫరెంట్ షేప్లో ఉంటాయి. ఇది చూస్తే స్ట్రైట్గా యూనిక్గా చాలా అందంగా ఉందండి. ఇది మీరు ఇంట్లో డెకరేటివ్ ఐటెంగా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఆఫీస్లో కూడా డెకరేటివ్ ఐటెంగా పెట్టుకోవచ్చు, మీ గెస్ట్ హౌస్లో కావచ్చు, ఇలా ఎక్కడ పెట్టుకున్నా కానీ ఇది చాలా మంచి లుక్ వస్తుందండి. మీరు హాల్లో ఉంటుంది కదండి మీ రూమ్ హాల్స్లో దీన్ని టీ టేబుల్ ఉంటుంది కదా, టీ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా మీకు చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది చాలా న్యాచురల్గా చాలా బాగుంది, ఫుల్ షైనీగా ఉందండి. ఇది చాలా బాగుంది, అంటే గిల్టర్ షైనీగా లేకుండా న్యాచురల్ షైనీగా చాలా చాలా అందంగా ఉందండి. ఇది మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.